రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో రాము చదువుకున్న ఒక గది కూడా ఉంది. రాముకు బద్ధకం ఎక్కువ. చదువు అంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడివక్కడ చిందరి బందరగా వేస్తాడు. ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు. ఇంతలో ఒక వంట గదిలో నుంచి వాళ్ళ అమ్మ గొంతు వినపడింది. అబ్బాయి రాము, చుట్టుపక్కల పిల్లలు అందరూ బడికి వెళ్తున్నారు. నువ్వు కూడా త్వరగా రెడీ అయ్యి బడికి వెళ్ళు అంది. కాసేపటి తర్వాత పుస్తకాలు సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటకి వెళ్ళాడు అనిపించింది. వెంటనే దారి మళ్ళాడు. రాము మామిడి తోటకు చేరుకున్నాడు. కారుతున్న నీరు, గలవలు, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల పటపటలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది.